గురవే నమః. పరశివ శిఖర క్షేత్రానికి ఒక భార్యాభర్తలు భక్తులు అన్నమాట. బాలయోగేశ్వర భగవాన్ గారికి చాలా చాలా అనన్యమైన భక్తి గలవారు. వారు ఒకసారి పరశివ శిఖర క్షేత్రానికి వెళ్ళి భగవాన్ గారిని దర్శించుకుందామన్న ఉద్దేశంతో బయలుదేరుతారు. ఆ భార్యాభర్తలు బయలుదేరి వాళ్ళు అలా నడుస్తూ ఉంటారు. ఎంత దూరం నడిచినా వాళ్ళకి దోవ అనేది కనిపించదు అనమాట. కానీ చాలా దూరం నడుస్తారు. పాపం వాళ్ళ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, మరి దాహం వేస్తుంది, అలిసిపోతున్నారు, అయోమయ స్థితిలో ఉన్నారు. ఒక్క మనిషి ఎవరు కనిపించడం లేదు దోవలోను. అడుగుదామంటేను ఎలా భగవాన్, బాలయోగేశ్వర భగవాన్, ఎలా భగవాన్ నీ దగ్గరికి నేను ఎలా రావాలి మేము అని వాళ్ళిద్దరూ అనుకుంటూ నడవలేక ఆయాసపడుతూ భగవాన్ గురించి తలుచుకుంటూ వాళ్ళు అలా నడుస్తూనే ఉండగా అప్పుడు బాలయోగేశ్వర భగవాన్ వారి మొర ఆలకించినట్టుగా అటువైపు ఇద్దరు మనుషులు కనిపిస్తారు. అబ్బాయిలు కనిపించి, మీరు ఎక్కడికి వెళ్తున్నారబ్బా ఇటువైపు అని వాళ్ళు అడుగుతారు. అడిగితే అంటే అడవి కదా, అంతా అయోమయంగా ఉంది కదా, వాళ్ళకి అనుమానం వేస్తుంది, వీళ్ళు ఎవరబ్బా ఇటువైపు పోతున్నారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు అడుగుతారు. పాపం ఉపకారం చేద్దామన్న ఉద్దేశంతో అడిగేటప్పటికీ అప్పుడు వీళ్ళు ఈ భార్యాభర్తలు అంటారు, బాబు మేము పరశివ శిఖర క్షేత్రం వెళ్ళి బాలయోగేశ్వర భగవాన్ గారిని దర్శనం చేసుకుందామని బయలుదేరాము. కానీ బాలయోగేశ్వర భగవాన్ గారిని దర్శించుకుందామని మేము బయలుదేరాము. ఈ పరశివ శిఖర క్షేత్రము ఎంత దూరం నడిచినా మాకు ఆయాసం వస్తుంది, అలసిపోతున్నాం, కానీ శిఖరం మడుకు రావటం లేదు నాయన అని వీళ్ళు అడుగుతారు. అడిగేటప్పటికి అప్పుడు వాళ్ళు అంటారు, అమ్మ మీరు దారి తప్పారమ్మా, ఇటు కాదు పరశివ శిఖర క్షేత్రము, నేను చూపిస్తాను రండి అని వాళ్ళిద్దరూ ఆ పరశివ శిఖరం దాకా వచ్చి, అదుగోనమ్మా ఆ దగ్గరలో కనిపిస్తుంది చూసారా, మీరు అక్కడికి వెళ్ళండి, అదే పరశివ శిఖర క్షేత్రం, భగవాన్ గారు అక్కడే ఉంటారు అని వాళ్ళిద్దరికీ చెప్తారు. చెప్పగానే నాయన చాలా కృతజ్ఞతలు మీకు, నువ్వు భగవంతుడల్లే వచ్చి మాకు దారి చూపించారు అని వాళ్ళు 4 అడుగులు ముందుకు వేసి ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే అసలు ఆ ఇద్దరు మనుషులు కనిపించరు. అప్పుడు అనుకుంటారు, ఆ మహాత్ముడు, ఆ శివుడు, ఆ బాలయోగేశ్వర భగవాను ఆయనే పంపించినట్టుగా వచ్చి ఆ భగవాను కృప చూశారా, ఎంత కృప, నిజంగా ఆయనే వీళ్ళని పంపించాడా అన్నట్టుగా ఆ భగవాను గారి మీద అంత అనన్యమైన భక్తి వాళ్ళకు ఉండబట్టి వాళ్ళు ఆ భగవాన్ రూపంలో వచ్చి, ఆ పరమేశ్వరుడు రూపంలో వచ్చి వాళ్ళకి దోవ చూపిస్తారనమాట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. నిజంగా మనకు అంత అనన్యమైన భక్తి ఉంటే భగవంతుడు ఎందుకు కనిపించడు, భగవంతుడు మనకి ఎందుకు సహాయం చేయడు? భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు కదా, ఆయన లేని చోటెక్కడుంది నిజంగాను. అందుకని మనం అందరం అంత భక్తితో మనం భగవాన్ మీద సేవ చేసుకుంటూ అంత భక్తి పెట్టుకొని మనం ఉందామా? నిజంగా ఇది చాలా అత్యద్భుతమైన విషయం కదా. పరమేశ్వరుడే అలా మనుషుల రూపంలో వచ్చి కనిపించారు అంటే నిజంగా వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారో ఆ దంపతులు. ఆ చాగయ్య కనుక రామలక్ష్మణులు కనిపించినట్టు ఆయనకి ఆ దొంగలు వెంటబడుతుంటేను ధనం ఉన్నదని ఆయన బయలుదేరి వస్తుంటే పల్లకీలో రామలక్ష్మణులు దూరం నుండి ఆ దొంగల్ని కొడుతుంటేను అప్పుడు వాళ్ళు అంటారనమాట, పల్లకి ఆపమని ఆయన చాగయ్య అంటే ఆపితేను ఆ దొంగలు వచ్చి ఈయన కాళ్ళ మీద పడిపోయి, భగవాన్ మమ్మల్ని రక్షించండి, ఏమిటి మీకు 2 కాపలా మనుషులు ఉన్నారు వెనకాల, మమ్మల్ని ఇలా దండిస్తున్నారు అనేటప్పటికీ నాకెవరు లేరే అంటారు చాగయ్య గారు. అనేటప్పటికీ అప్పుడు కాదు ఒకళ్ళు నల్లగా ఉన్నారు, ఒకళ్ళు తెల్లగా ఉన్నారు, వాళ్ళిద్దరు విలువిద్యతో బాణాలతో మమ్మల్ని కొడుతున్నారు అనేటప్పటికీ ఆయన చాగయ్య అంటారు, ఆహా రామచంద్రుడు లక్ష్మణుడే నన్ను కాపాడుతున్నారు కదా
అని ఆయన ఎంతో అనుభూతితో భగవంతుడికి తన మీద ఉన్న ప్రేమను తలుచుకొని ఆయన చాలా ఆశ్చర్యపోతారు. అలాగే ఆ భగవంతుడి మీద ఎవరికైనా అంత భక్తి ఉన్నట్లయితే ఆ భగవంతుడు మనకి ఎందుకు కనిపించడు? తప్పకుండా కనిపిస్తాడు. ఆ భగవంతుడి రూపంలోనే బాలయోగీశ్వర భగవాన్ గారు వీరికి అలా సహాయం చేశారన్నమాట. నిజంగాను బాలయోగేశ్వర పరమేశ్వర భగవాన్ గారికి జై. పరశివశ్రీ క్షేత్ర మహాపీఠానికి జై. అక్కడ స్వయంభూ ఉన్న శివభగవానికి, దుర్గా అమ్మవారికి, స్వయంభూ అలివేలు మంగా పద్మావతి, వెంకటేశ్వర స్వామికి అందరికీ మహా అనేక కోటి నమస్కారాలు. తాడేపల్లి విజయప్రవరమ్మ. నేను అనుకోలేదు.